జనని ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటి వరకు మా ఛానల్ ని ఆదరిస్తూ వస్తున్న తెలుగు ఫార్మర్స్ అందరికీ థ్యాంక్స్. మీకు ఇప్పటి వరకు మేము ప్రొడక్ట్స్ గురించి చాలా వరకు వివరించుకుంటూ వచ్చాము. పంట ఏ దశలో ఉంటే ఎలాంటి ఎరువులు వాడాలి, పంటకి ఏ రకమైన తెగుళ్ళు వస్తే ఏ ఉత్పత్తులు వాడాలి అని. ఈ క్రమంలో ప్యాడికింగ్ మరియు నానోగోల్డ్ గురించి రైతులు వాడిన తర్వాత వాళ్ళ అనుభవాలేంటి, వాళ్ళు పొందిన లాభాలేంటి మనతో షేర్ చేసుకున్నది మీరు కూడా చూసిందే. ఇప్పుడు కప్పా ఫెర్టిలైజర్ పంటలో ఎంత మార్పు తెస్తుందో చూడండి. ముందుగా కప్పా అనేది లిక్విడ్ రూపంలో ఉన్న సీవీడ్. పంటలో ఫ్లవరింగ్ వచ్చే దశలో కప్పాని వాడుకోవడం వల్ల పూత అధికమవుతుంది. కప్పా అనేది సముద్రపు నాచు నుండి తయారు చేసింది కావున ఎన్నో విలువైన పోషకాలు సముదాయం దీనిలో మిళితమై ఉంటాయి. మొదటి దుక్కి నుండే సీవీడ్ లో భూముల్లో ఇచ్చుకోవడం వల్ల భూముల్లో కార్బన్ శాతాలు బాగా పెరుగుతాయి. కప్పాలో లియోనైట్రేట్, సీవీడ్, ఎమైనో యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్ మరియు సూక్ష్మ పోషకాలు ఉండి మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందిస్తాయి. నానోగోల్డ్ అంటారా? ఇక దాని గురించి మీకు తెలిసిందే. పంట మొలకలు వచ్చినప్పటి నుంచి పిచికారీ చేసుకుంటూ ఉండడం వల్ల అధిక దిగుబడులు సాధించగలరు. ఇంకా ఇప్పుడు కప్పాని, నానోగోల్డ్ ని వాడి పంటలో డైరెక్ట్ గా వచ్చిన మార్పును చూసి తనతో పాటు తోటి రైతులు కూడా ఆశ్చర్యపోయారంట. ఈ రైతు కథ ఏంటో ఆయన మాటల్లోనే విన్నాను రండి. నమస్తే అండి, నా పేరు యశ్వంత్ కుమార్. నాతో ఉంది నాగేశ్వర గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి యశ్వంత్ కుమార్ గారు. నా పేరు గట్టి నాగేశ్వరరావు అండి. మాది కడిగి మండలం అండి, మురమణ గ్రామం అండి. మేము 10 ఏళ్ళుగా చామంతి సాగు చేస్తూ ఉంటాం అండి. ఇది సీజన్ వారీ పంట అండి. ఈ వింటర్ సీజన్ లోనే పండే పంట. మీరు బోర్ వేస్తున్నారా? బోర్ నీళ్ళు బోర్ నీళ్ళు అండి. ఇక్కడ 60 అడుగులకి బోర్ పడుతుంది. బోర్ వాటర్ ఇస్తామండి. మంచి వాటర్. ఇదంతా డెల్టా ఏరియా అండి, కడిగి మండలం. మంచిగా బోర్ వస్తాయండి. మీరు ఈ పంట వేస్తున్నారు చామంతి. సార్, ఈ చామంతికి మీరు గ్రోత్ కోసం కానీ లేకపోతే దేనికోసం కానీ ఏమేమి వాడారు? ఇంతకు ముందు అయితే వేరే వేరే కోతి ప్రమోటర్లు, బయో ప్రమోటర్లు, ఆర్గానిక్ బోళ్ళని వాడేమండి. ఈ సంవత్సరం అయితే మనకి మీ దగ్గర తీసుకున్న కప్పాను నానోగోల్డ్ కలిపి యూజ్ చేసామండి. నానోగోల్డ్ కలిపి యూజ్ చేసిన తర్వాత 3 స్ప్రేలు ఇచ్చామండి. దానికి 3 స్ప్రేలు ఇచ్చామండి. 3 స్ప్రేలకి పంట వేరియేషన్ కాపాడిందండి. ఈ ఇచ్చిన పొలం ఇదండి, ఇవ్వలేని పొలం ఇదండి. ఇచ్చిన పొలంలో ఏమైందంటే అండి, ఎక్కువ బ్రాంచ్లు వచ్చినాయండి. మన చెట్టు బుష్ లా వచ్చింది. వారానికి 3 స్ప్రేలు ఇచ్చిన తర్వాత ఎక్కువ బుష్ వచ్చి ఎక్కువ మెరుగైన ఇలకలు బాగా అధిక కొమ్మలు బాగా వచ్చాయండి. చెట్టు బాగా కొమ్మలు బాగా వేసి ఇది ఎక్కువ మొగ్గలన్నీ ఒకేసారి బాగా తయారైనాయి బాగా చెట్టు. సో మీకు ఈ మొగ్గలు అనేవి కానీ లేకపోతే ఈ కౌంట్ అనేది కానీ పెరిగిందండి. సో దీనివల్ల మీకు ఖచ్చితంగా దిగుబడి కూడా పెరిగి ఉంటుంది. దిగుబడి పెరిగిద్దండి. తర్వాత మనకి ఖర్చు కూడా తగ్గుద్దండి ఈ నానోగోల్డ్ కప్ప వల్ల. లేదంటే దీనికి ఫెర్టిలైజర్ ఎక్కువ అవ్వేది. మన ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్లో బోళ్ళని కంప్లీట్ ప్రమోటర్లో చేసేవాళ్ళు అండి. వారానికి వస్తాయి. ప్రస్తుతానికైతే నానోగోల్డ్ కప్ప వాడించారు. ఇది ఓకే, మీరు ఇది వాడారు కదా, కప్ప అనేది నానోగోల్డ్ అనేది వాడారు. ఈ కప్ప నానోగోల్డ్ వాడిన తర్వాత మీరు ఏదైనా కాకుండా చుట్టుపక్కల రైతులు ఎవరైనా బాబు నిజంగానే తేడా వచ్చింది, కొంచెం మార్పు ఉంది, ముందు దానికేమో ఇప్పుడు ఈ పక్క వైపు దానికని ఈ పక్క వైపు దానికి తేడా కనపడుతుంది అని చెప్పేసి మీకు ఖచ్చితంగా ఎవరైనా చెప్పుకుంటారు? అవును సార్, ఖచ్చితంగా అడుగుతారు. అడగడంలో, నేను చెప్పడంలో కూడా అది ముందు నేను తెలుసుకోవడంలో ముఖ్యం అండి. వాళ్ళు చెప్పేదానికి ముందు నేను తెలుసుకోవాలి కదండి. అందుకే ఒక పొలంలో ఒక పక్క కప్ప నానోగోల్డ్ను, ఒక పక్క నేను ఇచ్చే ఫెర్టిలైజర్సే ఇచ్చామండి. ఒక పక్క నేను ఇచ్చే గ్రోత్ ప్రమోటర్లే వాడేమండి. ఖచ్చితంగా ముందు నాకే తేడా కనిపించిందండి. నేను చెప్పడానికి ముందు నేను చూసేదానికి నాకే తేడా కనిపించిందండి. అలా చెప్పడానికి వాళ్ళే చూసుకుంటారు కదండి. ఇది కప్ప నానోగోల్డ్ వాడిన పొలం ఇది, వాడిన పొలం ఇది అని డివైడ్ చేసే వాడినప్పుడు. ఇప్పుడు మీకు వాడిన దానికి ఆదాయ శాతం ఎంతవరకు పెరిగిందండి? ఆదాయం పెరుగుద్దండి. చెట్టు ఆరోగ్యవంతంగా పెరిగినప్పుడు ఆదాయం పెరుగుద్ది కదా. పెరిగింది ఇప్పుడు 30%, 20% ఖచ్చితంగా పెరిగేలా ఉందండి. చెట్టు గ్రోత్ ఎప్పుడైతే ఎక్కువ కొమ్మలతో పెరిగిందో ఆరోగ్యకరంగా దిగుబడి ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది కదండి. అవును. కంటి చూడడానికి కంటికే కనపడుతుంది. తర్వాత నేనేంటంటే ముందు పక్క వాళ్ళు చెప్పే కానీ ముందు నేను తెలుసుకోవాలని చెప్పి ఒక పక్క ఒకడు వాడేవండి, ఒక పక్క ఇలా చేసాం. ఖచ్చితంగా ఉందండి, వాడచ్చు. నానోగోల్డ్ కప్ప 2 కలిపి స్ప్రేయింగ్ చేయడం వల్ల బలమైన పంట వస్తుందండి. సో ఇప్పుడు ఫర్దర్గా ఎవరైనా రైతు వచ్చి బాబు ఇది వాడచ్చా, ఇది బాగానే ఉందా అని అడిగితే మీరు 100% వాడచ్చు అని చెప్తానండి. 100% వాడచ్చు అని చెప్తాను.
ప్యూర్ గా చెప్తానండి 100%. సరే అండి, థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు గారు, చాలా థ్యాంక్ యూ. కప్ప వాడలేని పొలం అండి నానో గోల్డ్. ఓకే. ఇది వాడిన పొలం అండి. వాడిన పొలానికి వాడిన పొలానికి తేడా తెలియదు. వాడిన పొలం ఇలా ఉంటుంది. ప్రతి చిగురు ప్రతి చెట్టు దానికి కావాల్సిన ప్రతి మొక్క ప్రతి ఒకేలా ఉన్నాయండి. వాడిన చెట్టు పైన వచ్చిన మొగ్గలే కింద మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి బ్రాంచులు. వాడిన పొలం ప్రతి మొగ్గ పక్వానికి ప్రతి మొగ్గ ప్రతి బ్రాంచ్ లోంచి వచ్చిన మొగ్గ ఒకే రకంగా పైకి వచ్చిందండి. నానో గోల్డ్ కప్ప 3 సార్లు స్ప్రేయింగ్ చేసామండి దీనికి. ఇప్పుడు మరి దీనికి కూడా స్ప్రే చేస్తారా? స్ప్రే చేసామండి మొన్న. ఓకే, ఇది ఆల్రెడీ స్ప్రే చేశామండి. ఎన్ని ఒక రోజులు? ఒక రోజు అవుతుందండి. స్ప్రే చేసామండి దీనికి. దీన్ని చూసి దీనికి కూడా చేయండి అంటే మళ్ళీ స్ప్రే చేసాం. ఇది ఒక వారం తర్వాత మనకి రిజల్ట్ కనిపిస్తుంది. నిన్నే చేసామండి దీనికి. ఖచ్చితంగా వారం రిజల్ట్ కనపడుతుందండి. ఈ రిజల్ట్ కనపడినప్పుడు దీనిలో ఎంత దిగుబడి వచ్చింది కొట్టిన తర్వాత అనేది కూడా మనం ఒకసారి చూసి అప్పుడు మళ్ళా పూర్తి వివరణ చెప్దామండి. ఓకే, ప్రస్తుతానికి నానో గోల్డ్ కప్ప వాడొచ్చండి, ఖచ్చితంగా వాడొచ్చండి మందులు, వాడదగ్గ మందులు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. పంటలో కొంత భాగానికి నానోగోల్డ్ కప్ప వాడి వచ్చిన అధిక కాపుని చూసి ఇంకో భాగానికి కూడా వాళ్ళు వేరే గ్రోత్ ప్రమోటర్స్ ఏవో వాడారన్నాం కదండి. సో దానికి కూడా వాళ్ళు మన నానోగోల్డ్ అండ్ కప్ప వాడారు. వాళ్ళు నానోగోల్డ్ మరియు కప్ప వాడిన 20 రోజులకి మళ్ళీ ఆయన పొలంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఎంత అధిక దిగుబడి వచ్చిందో మీరే చూడండి. 20 రోజుల తర్వాత మళ్ళీ రావడం జరిగింది. ఈ 20 రోజుల్లో వీళ్ళకి కప్ప మరియు నానో గోల్డ్ వాడారని చెప్పేసి మాకు సమాచారం చెప్పారు. ఈ కప్ప ఇంకా నానో గోల్డ్ వాడడం వల్ల మీకు వచ్చిన ఈ మార్పు ఏంటి? కప్ప ఇది ఫస్ట్ లో నుంచి కప్ప వాడిన పొలం అండి. ఇది కప్ప వాడిన పొలం అండి. కప్ప వాడకపోవడం వల్ల అది గ్రోత్ తక్కువగా ఉందనిపించిందండి. తర్వాత ఎమ్మటనే స్పీడ్ గా పెరుగుదల బాగుండి పంట బాగా రావడానికి కప్ప నానో గోల్డ్ కలిపి వాడడం జరిగిందండి. కలిపి వాడడం జరిగితే తోట ఆరోగ్యవంతంగా పుంజుకుందండి. పుంజుకుని దిగుబడి కూడా పెరిగిందండి. నానో గోల్డ్ లో ఉన్న మంచి ఏంటంటే పువ్వుని ఆకృతిగా దాని మరింత బలంగా వచ్చేటట్టు పురుగు మొగ్గను బాగా సైజు పెంచేటట్టు చేస్తుందండి. కప్ప వచ్చి చెట్టుని బాగా బుష్ లాగా ఎక్కువ కొమ్మలు ఎక్కువ పూత రావడానికి కప్ప ఉపయోగపడుతుందండి. సో ఇప్పుడు మీకు కప్ప వాడడం వల్ల అధికమైన బ్రాంచెస్ అంటే మొక్కలు పెరుగుదల వచ్చింది. అదే పెరుగుదలని అధిక కొమ్మలు వచ్చాయి. ఇప్పుడు అదే కొమ్మకు వచ్చే ప్రతి పువ్వుని ఇది పెంచుతుందండి. ప్రతి కొమ్మని మంచి సైజు వచ్చేలా మంచి ఆరోగ్యమైన పంటలా నానో గోల్డ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ నానో గోల్డ్ వల్ల మీకు మంచి జరిగిందంట. నానో గోల్డ్ కప్ప కూడా ప్రతి పంటకి ఏ పంటకైనా అది పూలైనా పళ్ళైనా కూరగాయలైనా ఏ పంటకైనా కప్ప వచ్చండి పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. పెరిగి వచ్చిన కాకపోతే మంచి బాగా తయారు చేయడానికి నానో గోల్డ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనివల్ల మీరు నానో గోల్డ్ కప్ప అనేది ఏదైతే మీరు వాడారో ఈ వాడిన తర్వాత మీకు మార్పు మీరు తర్వాత రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఎక్కువ మనం మన బయోలో కానీ కెమికల్లో కానీ గ్రోత్ ప్రమోటర్లు కొట్టే కన్నా ఈ కప్పాను నానో గోల్డ్ ఏ పంటకైనా 2-3 సార్లు వాడుకుంటే చాలండి. తద్వారా కప్ప వల్ల ఏమో పెరుగుదల, నానో గోల్డ్ వల్ల ఏమో కాతపోత మరింత ఎక్కువగా దిగుబడి పెరిగేటట్టుగా సరిపోతాయండి. ప్రతి పంటకి సైజు బాగా వచ్చిందండి. కమర్షియల్ పంటలు అన్నిటికి బాగుంటాయండి, ఖచ్చితంగా బాగుంటాయి. ఇప్పుడు కమర్షియల్ పంటలు అన్నిటికీ బాగుంటాయి. ఇప్పుడు ఇలానే సాదా నార్మల్ పంటలు ఇప్పుడు వరి, మిర్చి, మిరప అన్ని వీటికి కూడా వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చండి. అతి సున్నితమైన పంటలే పూల పంటలు అండి. వీటికే బాగా అనిపించినాయి కదండి. అవి ఇంకా ఏకవర్షి పంటలు. ఏకవర్షి పంటలకే బాగున్నప్పుడు బహువర్షి పంటలకి ఎందుకు బాగుంటాయండి. మా మట్టుకు సాటిస్ఫై అండి పూల తోటల మీద. ఓకే, పూల తోటల మీద మీకు మంచిగా దిగుబడి వచ్చిందండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదండి, పంటకి ఒక సగం అతను సాధారణంగా వాడే ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్స్, ఇంకో సగం మన కప్పా నానోగోల్డ్. వీటి వల్ల వచ్చిన మార్పును స్పష్టంగా అతను తెలుసుకొని తోటి రైతులకు కూడా ఎలా సిఫార్సు చేస్తున్నారో, పూత అధికంగా వచ్చి పంట ఎంత నిండుగా అలంకరించుకుందాం మీరే చూసారుగా. ఇంకా మీ పంటల్లో ఇలానే అధిక దిగుబడి, పూత, కాపు బలం కోసం మహతి వారి కప్పా నానోగోల్డ్ ని వాడండి. వెంటనే ఆర్డర్ చేయడం కోసం కింది నెంబర్ ని సంప్రదించండి.